అందరికీ నమస్కారములు। ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మా టీం సభ్యులు ఏదైతే ఈ రాగాన్పల్లి లేఅవుట్ జగనన్న కాలనీ అనేది రాగాన్పల్లి లేఅవుట్ గత ప్రభుత్వంలో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చినారు। ఆ ఏరియాని సందర్శించడం జరిగింది। ఇక్కడ చూస్తే దాదాపు ఒక 1000 ఇండ్లకు పైగా బైపాస్ రోడ్ సమీపంలో 1000 ఇండ్లకు పైగా జనాలకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఖాళీ స్థలాలు ఇవ్వడము జరిగింది। మనం చూసినాము। ఇక్కడ చూసిన తర్వాత ఒక విషయం ఏమిటంటే గత ప్రభుత్వంలో ఇక్కడ ఖాళీ స్థలాలు ఇచ్చి ఇల్లులు కట్టుకోవాలని పునాదులు వేయాలి ఇల్లు నిర్మించుకోవాలని ఒక పెద్ద హంగామా ఒక హడావుడి నడిచింది। ఏదైతే వాలంటీర్లు ఇచ్చినారు ఈ టార్చర్కి ఆ టార్చర్ చూసి జనాలు ఏమనుకున్నారంటే ఇట్లో వాళ్ళు పెట్టిన టార్చర్కి ఒప్పు సొప్పు చేసి ఇల్లులేమో ఆల్మోస్ట్ పూర్తి అయిండాయి, కొన్ని ఇంకా మిగతా బ్యాలెన్స్ ఉన్నాయి, అవంతా ఉన్నాయి। ఏదైతే ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు తిరిగి మళ్ళీ ఇక్కడ ఇంట్లో కాపురం వద్దాము అనుకుంటే ఇక్కడ సరైన కనీస సౌకర్యాలు కూడా లేవు। ఒక రోడ్డు అనేది లేదు, ఒక నీటి సమస్య అనేది నీళ్ళు అనేది లేదు, కరెంటు లేదు, డ్రైనేజ్ సమస్య, అన్ని సమస్యలు అన్నీ ఉన్నాయి। ఈ సభాముఖంగా మేము తెలియజేసేది ఏమనగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చినారు ఇల్లు అని ఒక రాజకీయ ఉద్దేశంతో కాకుండా ప్రజలకు ఒక డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆలోచించి ఇక్కడ రోడ్ల సమస్యలు, నీటి సమస్యలు, అదేవిధంగా డ్రైనేజ్ సమస్యలు అంతా తీర్చి గత ప్రభుత్వం కేవలం 1,80,000 రూపాయలు, అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, అది ఆవాస్ యోజన కింద అది ఇవ్వడం జరిగింది। ఈ ప్రభుత్వం దాన్ని గుర్తించి మళ్ళీ ఏదైతే 1,80,000 రూపాయలు వచ్చినాయి గుణార్థము గోడలు కట్టే కూలీలకే ఆ డబ్బులు అన్నీ సరిపోతాయి। ఈ ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి తిరిగి ఒక 3 లక్షల రూపాయలు అట్లా ఏదైతే బ్యాలెన్స్ ఇండ్లు పెండింగ్ పడిపోయినాయి అదంతా తీర్చడానికి ఇంకా ఎక్స్ట్రాగా ఒక 3 లక్షల రూపాయలు లోన్ ఇచ్చి ఇంకా ఎవరికైనా స్టార్టింగ్ నుండి బిల్లులు రాలేదో అలాంటి వాళ్ళకి ఒక 5 లక్షల రూపాయలు లోన్ ఇచ్చి ఈ ఏరియాని డెవలప్మెంట్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాము। అదేవిధంగా ఇది ఏరియా విషయము మళ్ళీ అక్కడ గూడూరుపల్లి దగ్గర ఉండే ఏరియా విషయము మన చల్లాబాబన్న సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఇక్కడ ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టాల్సిందిగా మేము ఎస్డిపిఐ పార్టీ తరఫు నుండి డిమాండ్ చేస్తున్నాం।